హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే మీరు చాలా ఒంటరిగా ఉన్నారా? మీరు అస్సలు బాధపడొద్దు. మీకు రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి కాబట్టే ఈశ్వరుడు మిమ్మల్ని ఒంటరిగా ఈరోజు ఉంచాడు. ఎందుకంటే అందరూ మీతో మాట్లాడితే మీరు రోజులో చాలా కాలం వాళ్ళతోనే గడిపేస్తారు. అందుకని మీరు వాళ్ళతో టైం గడపకూడదని ఈశ్వరుడు మిమ్మల్ని ఒంటరిగా ఉంచాడు. అందుకని చెప్పని మీరు ఏదో ఒక పని మీద దృష్టి పెట్టండి. అది ఏదో వృత్తిధర్మం, లేకపోతే ఏదో మీకు ఇష్టమైన పని, లేదా ఏ పని లేకపోతే దైవాన్ని దగ్గరగా ఆశ్రయించండి. దైవాన్ని ఆశ్రయించినప్పుడు మీకు ఏదో ఒకటి మంచి ఆలోచన మీ యొక్క మైండ్లోకి వస్తుంది. అందువల్ల చక్కటి కార్యరూపం దాల్చుతుంది. దానివల్ల ఏదైనా ఒక చక్కటి పని చేయగలుగుతారు. అలాంటి ఒక ఆలోచనే నేడు నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. ఎవరు ఎక్కడ పుట్టినప్పటికీ దూరదర్శనాలు మంచి మాట వినడం, దూరదర్శనాలు మంచిని చూడడం, ఇలాంటిది అంతా కూడా ఈశ్వరుడు కృప కాబట్టి మనకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనం ఏం తెలుసుకుందామంటే మంచిని తెలుసుకుందాం, దాన్ని పెంచి పోషిద్దాం, అలాగే మంచి బాటలో నడుద్దాం, అలా ఆ బాటనే పిల్లలకి నేర్పిద్దాం, మంచిని చూద్దాం. ఎందుకంటే మనం మంచిని చూసినప్పుడు ఏమవుతుందంటే మహాదేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన చుట్టూనే ఉంటాడు. మనకి కనపడలేదని ఆయన లేనట్టు కాదు. నిజానికి ఒంటరిగా ఉన్నవారి దగ్గరే ఈశ్వరుడు ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే వీడు ఒంటరిగా ఉన్నాడని చెప్పని ఆయన ఎప్పుడు కావలి కాస్తూ ఉంటాడు. దాని మీద కూడా నేను మీకు చెప్తాను, టైం సరిపోదు కాబట్టి. ఈశ్వరుడు ఒంటరి వారి దగ్గర సదా ఉంటాడు. అలాగని అందరినీ దూరం చేసుకోవద్దు. మనం ఎందుకు ఒంటరిగా ఉన్నామన్నది యోచన చేయాలి. ఆ ఒంటరితనం పోగొట్టుకుని మనం దైవానికి దగ్గరగా ఉండి అందరినీ మనవారు చేసుకుందాం. అందరిగా ఉన్న ఈశ్వరుడిని మనవారు చేసుకుందాం. మీరు ఒంటరివారు కాదు, అందుకే ఈశ్వరుడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు. నా మాట నమ్మండి. ఇది నాకు జరిగింది, మీకు జరుగుద్ది. ఈశ్వరుడు సదా మనతోనే ఉంటాడు. ఈ మాట మీకు నమ్మకమైనట్టయితే కనుక హరిప్రియ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.